పప్పు పలసగా అయింది. ఏమన్నా అంటాడో మరి. ఏ ఏమన్నా ఇవాళ ఒకరోజు అడ్జస్ట్ చేసుకోమనేది. అయినా అందరూ జరుపుకోవాలా. ఎటువైనారా? ఇదివరసేపుకి దుకాణం కాడ మాట్లాడతానన్నా మా ఫ్రెండ్స్ తోని. టిఫిన్ చేసినావా? లేదన్నా ఇప్పుడే వస్తానా. సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది, తానం చెప్పి అన్నం తిందా. సరే అన్న చేసేస్తాను. లక్ష్మి, 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 అన్నం కూర అయిందా? అయింది, పప్పు అయింది ఇప్పుడే. ఆకలి అవుతుంది, టైం బాగా అయింది. దాతి లేవు. ఏ కూర అయినా? పప్పు అండినా. పప్పు పప్పు ఊకే పప్పే చేస్తారా? వేరే ఏం దొరకనట్టుగా. ఇంకా కోడిగుడ్లు ఏమన్నా తెచ్చి చేస్తే ఏమైతుంది? ఇంట్లో కొడుకులే కూరగాయలు పప్పుండే వేసిన. సరిపోయి, ఇప్పుడైతే ఆకలి అవుతుంది, ఏదో తింటాం. అవును కానీ నువ్వు కూడా వేసుకుంటే అయిపో కదా, నా ఒక్కరికి వేసిన. మర్చిపోయినావా? ఇవాళ నేను ఒక్క పొద్దు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక్క పొద్దు నాడే పప్పేసి ఎట్లయినా తింటారు అన్నట్టు నీ ఉపాయం కదా. ఏం గట్ల కాదు, ఏం కూరగాయలు లేవైతే అందుకే తిను. ఈ పప్పు అంటే నేను పానం జల్లుమంటుంది. పప్పు తినబుద్ధి అయితే నాకు ఈ పప్పు వద్దు. సాయంత్రము రాగానే మటన్ పట్టుకొస్తా, మంచిగా సూప్ దగ్గర పెట్టి చపాతీ కమ్మ తింటా, ఎక్కువ తింటా. చేస్తా గానీ అంటే నేను కూరలు అంత దరిద్రంగా అంటాను. దరిద్రంగా అంటలేని పప్పులు తినాలంటే భయం అవుతుంది. ఈ పూటకైతే తినిపో, ఎందుకంటే సాయంత్రం దాకా నిలబడతావు, పొలం కడిగిపోతలేదు. బొచ్చడు కూరగాయలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, ఏదో చేయక తొక్కో బిక్కో. కూరగాయలు ఏం లేవు, మొన్న ఎన్నడో తెచ్చినావు, అన్నీ అయిపోయినాయి, అందుకే పప్పు వేసిన. పప్పును చూస్తేనే కక్కత్తాంది, ఇక తినక చస్తానా. మా తమ్ముడైతే సేఫ్, తప్పించుకున్నాడు. అవును, మీ తమ్ముడు రాలేదా? ఈ పప్పు అంటారు బాత్రూమ్ నుంచో బయటకు వెళ్ళదు ముందు. అది చాలా చెప్తాడా కాంగ్రెస్లో ఇంకేంటి పప్పు మొత్తం ముందు తమ్ముడు పెడతా. సరే కానీ పొలానికి పుట్టకొచ్చే మంది కొట్టినా. అరే ఇప్పుడు అట్టే పోతాను, లేట్ అవుతుంది, అన్నం కూడా తినబుద్ధి అవుతుంది. చెప్పాను పోతా నేను. అంటే ఇప్పుడు పొలం గురించి గుర్తు చేసి ఇప్పుడు నేను అన్నం తినకుండా నేను పొలం కాడికే పోతానని చెప్పిన కానీ కొన్ని నీళ్ళు మంచి నీళ్ళు అవన్నీ ఇప్పుడు అది కంప్లీట్ చెయ్యి. మా తమ్మనాసంతలు ఉండాలి. ఇక్కడ అనుకోగానే ఆడు ఇంటాండు కావచ్చు, అందుకే బయటకు వెళ్తలేడు స్నానం చేస్తాడు. ఇదంతా ఇప్పుడు తినుడు తప్పుతుందా మీ తమ్ముడికి? అయితే మీ తమ్ముడు ఎట్లా తినాలి, తినంది అయితే వదిలిపెట్టే కదా. ఇంకళ్ళకు పాపడాలు వేయించుదాం అనుకున్నా, గుర్తుకు లేకుంది. నువ్వు తీసిన టగడా కట్ చేసిన. ఒక్కరోజు కూడా మంచిగా ఉన్నాయని అన్నాడు. పప్పును ఎప్పటికీ పేర్లో పెడతాడు. నువ్వు పప్పు తప్ప ఏం చేసినా సూపర్ ఉంటుంది, కానీ పప్పు అంటేనే దరిద్రంగా ఉంటుంది. తినేటోళ్ళకి ఎక్క బాధ, చేసి పెట్టేటోళ్ళకి కాదు. మా అమ్మ కూరగాయలు అంతా చూసిన పప్పు అని అందుకే అట్లా. ఈసారి పోయినప్పుడు మీ అమ్మమ్మ ఉన్నా చూడు, నాడు పప్పులు ఎట్లా వేసిందో మంచిగా చెప్పు మాను. చెప్పమని అట్నే చెప్పు. కాదు కడుపు నిండింది. పెరుగు పోసుకోవా? పెరుగు ఏమవుతుంది? అప్పటికే పప్పు పప్పు అనుకుంటే సిరాకు తీసుకుంటే. సరే కానీ పొలం కాడికి వేస్తాం మరి. సరే పెట్టవు. అదినే కొంచెం అన్నమే ఫుల్ ఆకలి అవుతుంది. సరే అవునా, నీ ఏం కూర చేసావు? పప్పండి మళ్ళా పప్పేనా? సరే కానీ ఇలా పోయేస్తావా నాకు దుకాణం దాకా? పప్పు అంటే నన్న గట్టిన ఉడికింది, ఈమె గట్టిన ఉడుకుతాను. ఇలా పప్పు పోతున్నామే మరి.
ఉంది. ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను అగో లేచినావా? కొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నా, ఇక వండుకొని ఉండే అని చెప్పి బోల్లో ఉంటాన్నా. చాయ్ పెట్టన్నా? చాయ్ అంటే ఏమద్దు కానీ ఊకే పని చేసుకుంటానే ఉంటావా? ఇక్కడ కూర్చో, నేను దుకాణం పోయేమన్నా తీసుకొని వస్తా. మంచిగా ఫ్యాన్ వేసుకొని కూర్చోను. సరే. మగ్గులంటే ఇంత మంచిగా ఉంటుంది. నా ఒక్కొక్కడి మీద మస్తు షేడ్ ఉంటుంది. మా మరద అయితే మస్తు మంచిగా ఉన్నట్టుంది. ఇలా ఎప్పితే ఏమో అనుకున్నా, కానీ మా మరది మంచిగా. ఎటువైలు చాలు, ఇగో ఇది నువ్వు తీసుకో. అన్న పొలం కడిగి వేయండు. చాలు చాలు చిన్న చాలు. ఏం కాదు తాగు, మస్తు ఎండలు కొడతాన్నాయి. సరే కానీ ఎందుకు నిల్చున్నా? ఇక్కడ కూర్చొని తాగు మంచిగా. ఇవి ఇంకా ముంగిలాలు ఉన్నాయి. ఇది సరే తింటలే, కూర్చో. ఎందుకు నిలబడ్డా? నువ్వు తాగురా. సరే తాగుతాను. అవగాని అన్ని వరకు వస్తానన్నాడు. అన్న సాయంత్రం దాకా మటన్ తీసుకొని వస్తా అన్నాడు. అవునా? నేను పోయి అన్నం తీసుకొస్తా. సరే పో. అన్నీ తీసుకొచ్చి నీకు అవుతుంది. పెట్టినా సరే, ఈ నష్టం కడుగుతుంది. నష్టం కడుగుతా అయిపోతుంది. నీళ్ళు నుంచి మొత్తం తెల్లబడి ఖర్చు పడతాను. నీళ్ళు వాడమైనా ఎంత చెప్పినా అస్సలు ఇంటలేదు. అన్నీ పండుతాము. డబ్బాలు వేసిండు. ఈ రోంటే అన్నం కూడా అయిన బుద్ధి అది. గయ్యెందుకు తోముతాన్నవే? గా డబ్బాలు పాడాను, గాడి తోముతాంది. ఏడ పని లేనట్టుగా. గుట్టి ఉండి ఏం చేయాలి మరి? అవును గాని మటన్ తీసుకొస్తాను, తీసుకొచ్చినావా? ఓ ఇగో. ఏమో పప్పులు అంటే మీ అన్నకు తమ్మునికి అన్నే పడది. ఇగో మా తెచ్చిన మటన్ తేకపోతే మళ్ళీ నువ్వు పప్పులు అండవా? పప్పులు అనేటోళ్ళకి ఏర్పడేది, తినేటోళ్లకు మేము ఎంత బాధపడుకుంటూ తింటాము. మీకు ఏమన్నా నేర్కేనా? నేనే కాదు, నా సొంటలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు పప్పు అంటే తినబుద్ధి కానోళ్ళు. సరే ఆరా పొద్దుగాల అన్నం తిన్నావా? ఏడనే మళ్ళా పప్పే అన్నం వల్ల భయానికి ఇంట్లోకి వెళ్ళి ఉరికినా. అరే నేను పొద్దుగాల భయానికి 2 బుక్కలు తిన్నారా? తినకపోతే మీ అదిని తిడుతుందని. ఇగో అందుకే నేను ఇప్పుడు మటన్ పట్టుకొచ్చిన, లేకపోతే మర్ర పప్పు ఎత్తుందని భయానికే. పప్పులు పాడగాని ఏం పప్పులు రా, ఈ తింటోళ్ళు ఎట్లా తింటారా? మనకే తప్పు. అవునే అన్న, పప్పులు అయితే ఏం మటన్ అయింది, అన్నం తినేది రండి. కూర అయింది ఇంకా తొందరనే అయింది. అన్న
మటన్ అయిందట తిందాం పాయే. రండి. మీ వదిన మటన్ మస్తు అందింది కదా. సూపర్ అండి. చేయగడుకో. నల్లిపోకలు చూసినా వాళ్ళు ఎంత తిన్నాం. కమ్మగా నా కోసం చేపించుకొచ్చిన వాళ్ళు నల్లి. అవునురా అవి బాగా. అవు పెద్దమ్మ పని తీరిందా? పెద్దబాబు పోయిండు, ఆటోకి పోయిండు. అవునా? ఏం కూర ఇష్టం? చిక్కుడుగాయలండి. అవునా? హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలి? అవు కానీ నేను ఒకటి అడుగుతాను. అడుగు పెద్దమ్మా. ఇది సీన్ ఎట్లా పరిచయం? సీనా మేమిద్దరము ఒక దగ్గర పని చేస్తున్నాం. ఆయన చాలా మంచోడు కదా, అమ్మ నాన్న లేడు, మాకు ఒక్కడే తమ్ముడు అని చెప్పేసి 3-4 సంవత్సరాల నుంచి పరిచయం అయితే పెళ్ళి తీసుకుందామా అని అడిగింది. ఇక నేను కూడా ఒకటే ఆఫీస్లో ఇస్తాను కదా, చూస్తాను ఆయన ఇలాంటి వాడు అని చెప్పేసి. ఈ రోజులల్లా తిని తాగడం అవన్నీ అలవాట్లు ఉన్నాయి పెద్దమ్మకి. కానీ తనకి ఏం లేదు, తన తమ్ముడే తన ప్రాణమైన. అందుకని తమ్ముడినే అంత ఇష్టపడతానంటే నేను పెళ్ళి చేసుకుని నన్ను ఎంత ఇష్టంగా చేసుకుంటాను అనిపించి పెళ్ళి చేసుకున్నాను. సరే కానీ మరి వాళ్ళకన్నా చెప్పిండ్రా మీరే చేసుకున్నారు? ముందుగా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు అద్దన్నారు. అద్దన్నలు ఎదిరించి పెళ్ళి చేసుకున్నాను పెద్దమ్మ. ఫోన్ చేస్తాను. హలో లక్కీ, ఎడున్నావురా? ఫుల్ హ్యాపీ రా, మామూలు హ్యాపీ కాదు. ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నీతో షేర్ చేసుకుంటున్నారా. నువ్వెవ్వరికి చెప్పవనే నమ్మకంతో. అరే మా అన్న పెళ్ళి చేసుకున్న అమ్మాయి చూసినావారా? ఇంత మంచిగా ఉన్నదిరా. నన్ను వదినాన్ని విలువ బుద్ధి అవుతలేదురా. అది చూడగానే నాకు ఏదో ఫీలింగ్, ఇట్లా ఏం చేయాలో అర్థమవుతలేదురా. అవి ఒక్కటే అన్నాడు సీను, మనం మంచిగా బతుకుతే మీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా అన్నలే. అదే నమ్మకంతోనే వచ్చినాం. ఎట్లా మీ మంచిగానే బతుకుతాం. మంచిగా చూసుకుంటా మరి. మంచిగా తెలుస్తుంది, మాకంటే ఎక్కువ నీకే తెలిసినది. ఇంటి పక్కకుంటే ఉంటావు వద్దమ్మా. ఉంటా కానీ ఇప్పుడు మీది వేరు ఉంటుంది, మాది వేరు ఉంటుంది. మేము మాట్లాడుకునేది వేరు, మీది వేరే. ఇంటి పక్కల పంట ఉంటారు కదా, ఏమన్నా నల్లలు చేసుడు అది అట్లా ఏంటంటే ఏం కనబడే అట్లాంటి. అంతేనా? మా మరిది కూడా మస్తు మంచిగా ఉన్నట్టున్నారు పెద్దమ్మ. అవును మంచోళ్ళు వాళ్ళు, ఎవరైనా మంచోళ్ళు. వాళ్ళు పిల్లలు బయటికి వెళ్ళారు. మా వరకైతే మేము చూసినంత మట్టుకైతే మంచి. ఓకే రా లక్కీ, మరి ఎవరికి చెప్పకు ఈ విషయం, నీకే చెప్తున్నా. ఓకే మరి బాయ్. తెలిసిందా పెద్దమ్మ? తెలుసు ఇక్కడ అయ్యో ఏమైంది చిన్న? ఏమైంది పొలగానికి? ఏమైంది? ఏమైందంటే ఎట్లా తగిలింది దెబ్బ? ఎట్లా తగిలింది? అయ్యో దెబ్బ బాగా తగిలినట్టు. అయ్యో చూసుకోలేదా? ఫోన్ చేస్తావు. చల్లారండి బాబు, ఇరిగినట్టు కాలు. చిన్నోడు కింద పడ్డాడు. నువ్వు కొంచెం తొందరగా రావా? లేట్ అవుతుందా? ఎంతసేపు అయితే మరి ఇప్పుడు ఎట్లా? ఏం కదా డాక్టర్ ఉంటాం. సరే సరే తీసుకుపోతుందా మరి? సరే అమ్మా, ఇక్కడ ఎవరు సురేష్ ఎవరు ఉన్నారంటే డాక్టర్ ఉన్నాడు, నరేష్ డాక్టర్ ఉన్నాడు. నరేష్ డాక్టర్ చిన్నప్ప వెళ్ళి ఊదంట డాక్టర్ దగ్గరికి అంట. లే లే మెల్లగా లే. ఏం కాదు, మెల్లగా లే. లే కట్టి కడతాడు. లే 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 మెల్లగా లే. ఈ బాగా తగినట్టున్న దెబ్బ. మెల్లగా మెల్లగా ఎట్లా ఎట్లా దెబ్బ నొప్పి. మెల్లగా
భరించలేకపోతున్నా నొప్పి నొప్పి భరించలేకపోతున్నా నొప్పి. ఏమైంది? దెబ్బ తాకిందా? ఎక్కడ? పైకి ఎక్కి. నొప్పి ఆ కాళ్ళ ఈ కాళ్ళ మెల్లగా మెల్లగా ఏం కాదు ఏం కాదు. మెల్లగా మెల్లగండి. దెబ్బ బాగానే బాగానే తాకింది కదా దెబ్బ. ఎక్కడ ఎట్లా పడ్డా? ఇట్లనే కాళ్ళు జారి పడ్డా? పట్టేస్తా, పట్టేసినాక చెప్తా నేను. ఏం పాయింట్ ఏం పాయింట్ ఉండాలి మరి, లేకుంటే ఇప్పుడు తాకినట్టు లేదు మరి, పొద్దున తాకినట్టున్నది. బాగా వచ్చింది మెల్లగా. ఈ ఎక్కువ గిట్ల అయితే ఎక్స్రే గిట్లా తీయాలి. ఎక్స్రే తీస్తే మన బ్యాచ్ అంటే 25 రోజులు 20 రోజులు రెస్ట్ తీసుకోవాలి. బాగా తాకింది, బాగా వచ్చింది బాగా. నొప్పి తీస్తే ఒక సూది కూడా సార్. ఏం కాదు ఏం కాదు, కాలు బాగా వచ్చింది. మొత్తిపోయా అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. నన్ను గట్టి ఏం కాదు, నొప్పి తక్కువ అవుతుంది. గోళీలు ఇస్తా కొన్ని. అరే ఎట్లయిందిరా? మీరు ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో మేమేం చేస్తాం మామూలుగా బాగానే అయింది సార్. బాగానే అయింది, మామ వచ్చింది. ఎక్స్రే తీయించాలి. రెస్ట్ ప్రస్తుతానికి అయితే టాబ్లెట్ వాడు. ఇంజక్షన్ వేసిన తక్కువ కాకుండా మళ్ళీ రేపు ఒకసారి తీసుకెళ్ళాలి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ కాకుండా పెద్ద హాస్పిటల్ పోయి ఎక్స్రే తీయించుకోవాలి. ఆయన పడక తెలియదు నొప్పి అంటాను, నొప్పి అని అందరు దెబ్బ అది నొప్పి ఉంటలేదా? చెప్పు తినదు ఏం చేయరు. మెల్లగా రాదు. బాణం పిల్ల పిల్లలు ఆడుతుంది. తగ్గితే చాలు, తగ్గకపోతే పండుకోబెట్టు. ఇట్లా వండుకో. నొప్పి ఉన్నప్పుడు మరి ఏం చేస్తారు? ఏం పెట్టకు మిషన్ కాసేపు పండుకొని అది చూడు, చెమటల మీద చెమటలు పట్టిన పానం గాబర్ అవుతుంది. అది పానం కాదా? కూర్చో, లేకుంటే ఒక కోడిగుడ్డు తీసుకురా, తింపేసేద్దాం. తీసుకురావన్నా? తీసుకురాకు. కోడిగుడ్డు ఎందుకు? అరే ఎట్లుంటో తెలియదు, చెప్పేదాన్ని కాదు కదా. కోడిగుడ్డు తీసుకుపోయినా తీసుకొచ్చినావు, కోడిగుడ్డు ఇద్దరు పైసలు వస్తాయా? అమ్మా నువ్వు ఈయన దగ్గర కూర్చోవా? నీకు ఆనందం చేసి వస్తా. చిన్న కొంచెం మోసుకో, అన్న కొడుకుడు తెస్తాడు. నేను చపాతీ చేసి నీకు తినిపించి టాబ్లెట్లు ఎత్తాను. టాబ్లెట్లు వేయాలి, కొంచెం నొప్పి టాబ్లెట్లు ఎత్తాడు. ఎక్సర్ తీసివే తప్పది ఇక. ఫ్రాక్చర్ అయితే సిమెంట్ పట్టేస్తాడు. సాయి నువ్వెంత అదృష్టవంతుడి, నీ తల్లి లేకున్నా తల్లి అసలు వదిలి దొరికింది.
నువ్వు చాలా అదృష్టవంతుని సాయి. చూడు నువ్వు కింద పడ్డాక ఎంత వెళ్ళలాడింది. అన్నను కోడిగుడు తెప్పమని దుకాణం పోయేదాకా లోన్ పెట్టింది. కోడిగుడు తెప్ప పిల్లాన్ని కోడిగుడు దింపేస్తామని. ఎంత మంచిది మీ వదిలే. అరే బాధపడకాకు, ఈ నిమ్మకాయ తీసేస్తా. దుకాణం అని పోతే దుకాణంలో కోడిగుడ్లు అయిపోయినాయి అంట. అయితే మనం కానీ ఇగో ఇరుకు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి వెనకాల దిష్టి, ఇంటి పక్కల దిష్టి, లచ్చవ దిష్టి, గుచ్చవ దిష్టి, అందరి దిష్టి. నేను అక్కడ బాగా చెప్తా. అరే బాధపడకురా. ఏం బాధపడకు నువ్వు. మీ అన్నయ్య వెనక ముందు హాస్పిటల్ పడుకో. సాయి ఎందుకు బాధపడతావు? దాని నొప్పికి బాధపడతావా? అప్పటి నుంచి నేను అదే చెప్తాను. చిన్న నొప్పి దానికి ఎందుకు భయపడతాను? నేను రొట్టె చేస్తా, రొట్టె తిన్నాక గోళీలు వేసుకో. అర్థమైందా? సరే వదినమ్మా. పెద్దమ్మ కోసేపు ఉండవా? నాకు ఒక్కదానికి ఏం దోయేది. సరే ఉంటాయి. రేపు అయితే ఎట్లా తీసుకుపోయి ఎక్సర్ చేయించుదాము. రేపు తీసుకోపోదాం ఖచ్చితంగా. ఒక 10 నిమిషాల కోసం ఆయన మందం ఒక 2 రొట్టె బిల్లులు తీసుకొస్తా. సరేనా? సరే పో. ఇల్లే ఉంటా వచ్చా. సరే వదినమ్మా. అయ్యో లేస్తావా సాయి మెల్లగా. ఆగు సాయి, బాధపడకు. మంచులకు దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. విన్నావా? బాబు దావే ఏమైంది పోదామా? పండుకుంటావా? మెల్ల వండుకో. నీకు బాగా కలిగింది. లక్ష్మి నేను పోతానా బిడ్డ? సరే పెద్దమ్మా. వదినమ్మా, వదినమ్మా. చిన్న ఏమైంది? అన్న ఎప్పుడు వస్తాడు? చెప్పు చిన్న. అన్నయ్య ఎప్పుడు వస్తాడు? అన్నయ్యనా? ఇంకొంచెం అయినాక వస్తున్నాడు. ఎందుకు చెప్పు? ఏంటి చెప్పు. ఏమన్నా కావన్నా? చిన్న చెప్పు, ఏమన్నా కావన్నా? బాత్రూమ్ పోవాలి వదిన. అయ్యో గా మాత్రం దానికి ఇంత మొగమాట పడుతున్నావా? లే నేను తీసుకుపోనా? లే మెల్లగా కాలు మెల్ల కింద పెట్టుకో. లే మెల్లగా. మెల్లగా మెల్లగా. మెల్లగా సాయి. నొప్తుంది కావచ్చు కదా. మెల్లగోరు మెల్లగోరు. పండుకో. నేను ఆయనకి రొట్టె చేసుకొస్తా 2 వీకెండ్. సరేనా? చూసిండ్రు కదా, అన్న భార్యని వదినమ్మ అంటారు. వదినమ్మ అని అంటే అందులోనే ఉంది మీనింగ్. అమ్మ లెక్క అని. వదినలని అమ్మ లెక్కనే చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్.